జీవిత రాజశేఖర్ ఈ జంట దాదాపు తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితులే. కొంతకాలం సినిమా ఇండస్ట్రీలో ఉన్న వీరు ఆ తర్వాత రాజకీయాల్లో కూడా అడుగుపెట్టి ఏదొక వివాదంతో ఎప్పుడూ వార్తల్లోనే ఉండేవారు. ఆ మధ్య జీవిత హోస్ట్ చేసిన బ్రతుకు జట్కా బండి ప్రోగ్రాం విషయంలో కూడా ఈ దంపతులిద్దరినీ కొన్ని వివాదాలు చుట్టుముట్టాయి. అయితే చాలా రోజులుగా వీరు అసలు వార్తల్లోనే లేరు. కూతురు సినీ తెరంగేట్రం గురించి ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్న తరుణంలో వీరు మరో వివాదంలో ఇరుక్కున్నట్టు ఓ వార్త హాట్ టాపిక్ అయింది. తాజాగా శ్రీనివాస్ ఎంటర్ప్రైజెస్ అనే కార్యాలయంపై రైడ్ చేసి జూబ్లీహిల్స్ పోలీసులు సుమారు 7 కోట్ల రూపాయల పాత నోట్లను స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస్ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే అతను నటి జీవిత బంధువు అంటూ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆ వార్తలను ఖండిస్తూ జీవిత మీడియా ముందుకు వచ్చారు. తన దగ్గర పనిచేసే మేనేజర్ పేరు కూడా శ్రీనివాసే అని ఆవిడ పేర్కొంది. ఆ శ్రీనివాస్ అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడని తెలిపింది. పాత నోట్లతో పోలీసులకు దొరికిన శ్రీనివాస్కి మాకు ఎలాంటి బంధుత్వం లేదని తెలియజేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.